హలో గైస్, ఎస్విబి కన్సల్టెన్సీ. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ సైప్రస్. సో సైప్రస్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు స్టూడెంట్ వీసా ప్రాసెస్ అసలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను సైప్రస్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మళ్ళీ మన ఆఫీస్ నుంచి ఒక వీడియో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు స్టూడెంట్ వీసా గురించి చాలామందికి తెలియలేదు ఇంకా బయట. సో అసలు స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఎన్ని రోజుల్లో మీకు వీసా వస్తుంది అనేది ఈ ఫుల్ వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మనం పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఈరోజు మనం సైప్రస్ స్టూడెంట్ వీసా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సైప్రస్ స్టూడెంట్ వీసా కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు మీకు వీసా ఎన్ని రోజుల్లో వస్తుంది సైప్రస్ నుంచి, అండ్ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం చెప్తున్నాం. అసలు ఇప్పుడు స్టూడెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ ఒకటి, అండ్ 10th ఫ్రంట్ బ్యాక్ ఒకటి, ఇంటర్మీడియట్ ఫ్రంట్ బ్యాక్ ఒకటి, అండ్ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అండ్ అలానే మెడికల్ సర్టిఫికేట్, అండ్ అలానే మీకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లైక్ వన్ డే బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి, లైక్ ఎనీ ఇంగ్లీష్ టెస్ట్ వచ్చేసి టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ పాస్వర్డ్ ప్లస్కి కానీ పీటీఈ కానీ వీటిలో వచ్చేసి మీకు ఏది ఉన్నా కానీ యాక్సెప్టెడ్ 100% వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది మన సైప్రస్ కంట్రీ నుంచి. సో ఇవి వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. అసలు ఇంగ్లీష్ టెస్ట్లో లైక్ టోఫెల్కి ఎంత ఉంటే మీకు వీసా వస్తుంది, ఐఎల్స్కి ఎంత ఉంటే వీసా వస్తుంది అనేది చెప్తున్నాను. సో టోఫెల్ రిక్వైర్డ్ వచ్చేసి 71 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కోర్స్ మీద వీసా అనేది వస్తుంది. లైక్ 71 బిలో ఉన్న వాళ్ళకి, లైక్ 42 అబోవ్ నుంచి 71 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫౌండేషన్ కోర్స్ మీద వీసా వస్తుంది, అంటే 1 year కోర్సు. బ్యాచిలర్స్ వచ్చేసి 4+1 5 years కోర్స్ అనేది వస్తుంది. ఐఎల్స్ వచ్చేసి 4 band నుంచి 5 band ఉన్న వాళ్ళకి మాత్రం ఫౌండేషన్ కోర్స్ వస్తుంది, లైక్ 1 year కోర్స్. అండ్ 5 band అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ మీద వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది. పీటీ వచ్చేసి 45 నుంచి 55 ఉన్న వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ వస్తుంది, లైక్ అబోవ్ 55 ఉన్న వాళ్ళకి బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ మీద వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది. సో అలానే పాస్వర్డ్ ప్లస్కి వచ్చేసి 4 band నుంచి 5.5 ఉన్న వాళ్ళకి మాత్రం 5.5 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫౌండేషన్ వస్తుంది. సో 5.5 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వస్తుంది. సో ఇది టోటల్ స్కోర్స్ రిక్వైర్డ్, ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది, వాటికి ఈ స్కోర్ ఉన్న వాళ్ళకి ఏ కోర్స్ మీద వీసా వస్తుంది అనేది క్లారిటీ అనమాట. సో టోఫెల్ వచ్చేసి 41 to 71 బిలో ఉన్న వాళ్ళకి ఫౌండేషన్, 71 అబోవ్ ఉంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ మీద వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి స్కోర్స్ రిక్వైర్డ్. వీటిలో మీకు టోఫెల్ ఉన్న యాక్సెప్టెడే, ఐఎల్స్ ఉన్న యాక్సెప్టెడే, అండ్ పీటీ ఉన్న యాక్సెప్టెడే, ఆర్ ఎల్స్ పాస్వర్డ్ ప్లస్కి ఉన్నా కానీ యాక్సెప్టెడ్. అసలు మనం స్టూడెంట్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తాం మన ఆఫీస్ నుంచి అంటే, సో స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే మా దగ్గర అప్లికేషన్ స్టార్ట్ చేస్తారో, మీ అప్లికేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు టోఫెల్ ఆర్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటే ఓకే, లేదంటే మేమే దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ రాపిస్తాం. ఐఎల్స్ ఆర్ టోఫెల్ అయినా కానీ, ఐఎల్స్ కానీ, పీటీ కానీ, పాస్వర్డ్ ప్లస్కి కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ అనేది మనం రాపిస్తాం. ఆర్ ఎల్స్ అండ్ మీ యొక్క డాక్యుమెంటేషన్ కానీ అండ్ మీ యొక్క అపోస్టల్స్ కానీ ఇవన్నీ మనమే దగ్గరుండి చూసుకుంటాం. స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని కన్సల్టెన్సీ నుంచి వాళ్ళే ఓన్గా వెళ్ళి లైక్ ఢిల్లీ వెళ్ళి అపోస్టల్ చేయించుకుంటున్నారంట. సో మన కంపెనీ నుంచి అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టూడెంట్కి అసలు స్ట్రైన్ అనేది ఉండదు. సో మేమే దగ్గరుండి ప్రతి ఒక్క ప్రాసెస్ కానీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. ఈవెన్ డాక్యుమెంట్స్ అయినా కానీ ఏదైనా కానీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. సో స్టార్టింగ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవడం వెంటనే 1 weekలోనే మీకు ఆఫర్ లెటర్ అనేది మనం ప్రొవైడ్ చేపిస్తాం. సో మీ యొక్క టోఫెల్ స్కోర్ కార్డ్ లేకపోతే టోఫెల్ స్కోర్ కార్డ్ మనమే తెప్పిస్తాం. అండ్ అలానే మీ యొక్క డాక్యుమెంటేషన్ కానీ అపోస్టల్స్ కానీ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అండ్ మీరు దీని తర్వాత టోటల్ ఎప్పుడైతే మీరు యూనివర్సిటీకి కానీ కాలేజ్ కానీ ఫీ పేమెంట్ చేసుకుంటారో దాని తర్వాత మీకు వచ్చేసి అసలు 45 to 60 daysలో వీసా అనేది మీకు యాక్చువల్గా ప్రొవైడ్ అవుతుంది కాలేజ్ నుంచి అయితే. అదే యూనివర్సిటీ నుంచి అయితే 2 to 3 months వీసా ప్రాసెసింగ్ టైం అనేది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో తీసుకుంటుంది. సో 2 to 3 monthsలో మీకు వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది, 100% వీసా. వన్స్ మీకు ఈ వీసా అనేది ఇష్యూ అయిన తర్వాత
మేమే దగ్గరుండి మీకు యూరోస్ కానీ లైక్ మీరు కలెక్ట్ చేసే 2000 యూరోస్ క్యాష్ కానీ అండ్ ఫ్లైట్ టికెట్ కానీ మేమే దగ్గరుండి బుక్ చేపిస్తాం. అండ్ అలానే మీరు ఫ్లై అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడమే కాకుండా అండ్ ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ పికప్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, అండ్ అలానే మీకు అక్కడ మెడికల్, హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ ఇన్సూరెన్స్, లైబ్రరీ ఫీజు, అండ్ అలానే మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా మేమే దగ్గరుండి ఓపెన్ చేపిస్తాం. అండ్ మన స్టాఫ్ అక్కడే ఉంటారు. సో వాళ్ళు మీకు దగ్గరుండి ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో దాని తర్వాత మీకు ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. సో ఇమిగ్రేషన్ కూడా మన వాళ్ళే దగ్గరుండి ఇమిగ్రేషన్ చేపిస్తారు. ఇమిగ్రేషన్ అయిన వెంటనే వితిన్ 1 వీక్లోనే మీకు ఫుడ్ డెలివరీ జాబ్ అనేది మేము ప్రొవైడ్ చేపిచ్చేస్తాం. ఫుల్ టైం జాబ్ అనేది ఇస్తాం అనమాట. సో ఫుల్ టైం జాబ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం మన కంపెనీ నుంచి. సో ఫుడ్ డెలివరీ జాబ్ అక్కడ టోటల్గా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అప్లికేషన్ దగ్గర నుంచి ఆ కంట్రీలో జాబ్ ఇచ్చేంత వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మనదే. సో ఇలా చాలామంది చెప్తున్నారన్న అక్కడ వెళ్ళిన తర్వాత ఏ ఒకటి పట్టించుకోవట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేశారు నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వినండి, మా దగ్గర నుంచి వెళ్తున్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి అక్కడ ప్రొవైడ్ చేపిస్తాం. ఒకవేళ మీకు ఏదైనా ఒక చిన్న వర్క్ కూడా అక్కడ మేము చెప్పిన దాంట్లో వర్క్ జరగకపోతే కనుక మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ యొక్క ఫ్రెండ్స్ని కానీ డైరెక్ట్గా మీరు మా ఆఫీస్కి అనేది మీరు పంపించచ్చు. మీరు మా ఆఫీస్కి పంపించి మీరు వాళ్ళతో క్వశ్చన్ చేపించచ్చు. మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, మీరు మా వాళ్ళకి వర్క్ ఏం చేయించలేదని చెప్పి మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అనేది చేయించవచ్చు. ఈ ఎస్వివి కన్సల్టెన్సీ వాళ్ళైతే మిమ్మల్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకుంటారు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో టోటల్గా మీకు అక్కడ 100% వర్క్ ప్రొవైడ్ చేయించేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ. సో ఎవరైతే ఈ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేకి వెళ్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో మెయిన్గా మన దగ్గర వచ్చేసి ఈ ఇంటేక్ నుంచి మనం కాలేజెస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో ఓన్లీ యూనివర్సిటీసే కాదు, లైక్ మనం వచ్చేసి ఫస్ట్ ఇంతకుముందు ఫిలిప్స్ అండ్ అమెరికన్ యూనివర్సిటీకి వీసా ప్రాసెస్ అనేది చేసాం. సో ప్రెసెంట్ ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీకి వీసా ప్రాసెస్ చేస్తున్నాం. అండ్ అలానే దాంతోపాటు కాలేజెస్ కూడా తీసుకున్నాం. సో ఎటువంటి కాలేజెస్ అంటే అవి లైక్ లిమసోల్ ఒకటి, అండ్ సిటిఎల్ కాలేజ్ ఒకటి, సిడిఏ కాలేజ్ ఒకటి, అండ్ లార్నాకా కాలేజ్ ఒకటి. సో ఈ కాలేజెస్ నుంచి మనం ఎంఓఏ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ తక్కువ కాస్ట్లోనే మనం ఈ కాలేజెస్కి వీసా ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ఎవరికైతే అమౌంట్ బయట ఎక్కువ ఉందో సో కాలేజెస్కి అయితే మనం తక్కువ కాస్ట్కే వీసా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఈ జూన్ ఇంటెక్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో సైప్రస్కి సో వాళ్ళు వచ్చేసి సో ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆఫీస్కి వచ్చి విజిట్ అవ్వండి. ఆఫీస్కి వచ్చి విజిట్ అయ్యి మా ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోండి. వాట్ ఈజ్ వాట్, అసలు వీళ్ళు ఎలా చెప్తున్నారు, అనదర్ కన్సల్టెన్సీతో పోలిస్తే వీళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది మీరు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి, కనుక్కొని మా దగ్గర వీసా ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. సో మీరు కనుక మా ఆఫీస్కి విజిట్ అయినట్లయితే మీకు మేము దగ్గరుండి యూనివర్సిటీ గైడెన్స్ కానీ, కాలేజ్ గైడెన్స్ కానీ, అండ్ కోర్స్ యొక్క షార్ట్ లిస్ట్ కానీ అండ్ మీకు సో మనమైతే దగ్గరుండి 1 by 1 చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఓకే అనుకుంటే మన దగ్గర వీసా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకైతే జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటికి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఎవరైతే వెళ్దాం అనుకున్నారో ఈ సైప్రస్ కంట్రీకి మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో మన బ్రాంచెస్ వచ్చేసి లైక్ ఒంగోలు అండ్ హైదరాబాద్లో మన బ్రాంచ్ అయితే ఉంది. సో నియరెస్ట్ బ్రాంచెస్కి మీరైతే వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఆ కాంటాక్ట్ కనుక మీరు కాంటాక్ట్ అయితే వీళ్ళు మీకు టోటల్గా 100% వీళ్ళైతే మీకు ఇంకా క్లియర్ కట్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ టు ఎస్వివి కన్సల్టెన్సీ. సో ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.